సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది ఏపీలో? ఆ సూపర్ 6 అమలు ఆలస్యం అవుతుంది, కొన్ని ఎలా జరుగుతాయో తెలియదు. ఆంధ్రప్రదేశ్ వెనుజులా శ్రీలంక అయిపోతుందని హోరెత్తి టారెత్తించి మొత్తం కొట్టిన వాళ్ళు మరి 11 సీట్లు ఏమిటి, ఎందుకు అంతగానం వేసేస్తున్నాయా బాబు అని చెప్తున్నాయి. వాళ్ళ రోజు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని వేస్తుంది, మళ్ళీ వేస్తుంది వాళ్ళ పదవుల కోసం. అమిత్ షా నరేంద్ర మోడీ అస్తం లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాలేదు, క్వశ్చనే లేదు. మరి ఇప్పుడు ఆయన మద్దతుతోనే గవర్నమెంట్ ఉంది కదా ఢిల్లీలో. నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారే నమ్మరు. ఏపీకి మంచి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం, పోలవరం బాధ్యత తీసుకుంటామన్నారు, అమరావతి నిర్మాణ తమ బాధ్యతనే అన్నారు. ఇక్కడేందండి నేషనల్ హెరాల్డ్ పత్రిక చూసిన, హిందుస్థాన్ టైమ్స్, దక్కన్ హెరాల్డ్ చూసిన, దేశం అంతా ఇదే గొడవ. అల్లరి చేశారు ఆంధ్రప్రదేశ్ని దుర్మార్గంగా ఉన్న ఆదాని గారి పార్టీ సభ్యులు. ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని కేటాయింపులు చేసింది మనకు అని కూడా వారు అన్నారు. ఇప్పుడు గట్టిగా మాట్లాడి ఫెయిల్ అయిపోయావంటే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు లేచి నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా అంటారు. నమస్తే. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్ర రాజకీయాలు ఎట్లా ఉండవచ్చు, ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, ఎవరు అధికారంలోకి వస్తే వారి ఎజెండాను ఎట్లా అమలు చేసే అవకాశం ఉన్నది అంశం ఏపీకి సంబంధించి అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉండబోతున్నది భవిష్యత్తులో, బీఆర్ఎస్ రాజకీయంగా ఎట్లా ఉండబోతున్న అంశాలు అటువైపు నుంచి ఆలోచన చేసినప్పుడు, అంటే పక్క రాష్ట్రం నుంచి ఆలోచన చేసినప్పుడు ఏమిటి ఇట్లా విషయాలపైన ఆంధ్ర మేధావుల ఫోరం నాయకులు చలసాని శ్రీనివాస్ గారితో గతంలో మాట్లాడి ఉన్నాం. ఈ తర్వాత ఇది రెండో, అది ఒక లెక్కన ఇది పార్ట్ 2 కింద లెక్క ఇది. వారు నా దగ్గర ఉన్నారు. ఇవాళ విషయాలపైన ఏమిటో మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం వచ్చిన గారు, అందరికీ నమస్కారం. సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉంది ఏపీలో? మొదటి హామీ ఏదైతే ఖచ్చితంగా జూలై 1వ తారీఖున అమలు చేసినారు. 7,000 రూపాయల పెన్షన్ బకాయిలతో కలిపి ఇచ్చినారు. నేను స్పష్టంగా ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏ పార్టీ అన్నా అలా చేయటం భావ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 లోంచి మళ్ళీ 2,000 13,000 ఇస్తేనే, లేదా 3,000 పెన్షన్ ఇస్తేనే, లేదా ఆటో డ్రైవర్కి ఏదో మొత్తం సంవత్సరానికి కలిపి 200-300 కోట్లు ఇస్తేనే ఆంధ్రప్రదేశ్ వెనుజులా శ్రీలంక అయిపోతుందని హోరెత్తి టారెత్తించి మొత్తం కొట్టిన వాళ్ళు ఈ పరిస్థితిలో కనుకైతే, మరి ఆయన్ని తప్పన్న వాళ్ళు రేపొద్దున 4 రెట్లు ఎక్కువ ఇస్తాం, 3 రెట్లు ఎక్కువ ఇస్తాం అని చెప్తున్నారు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. ఆ పన్నులకు ఇవ్వాల్సిందే. నిజంగా తలసీమియా మిగతా రోగాలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గుత్తగా ఓట్ల కోసం ఇవ్వటం మంచిది కాదు. హామీలు అమలు కష్టం అవుతుంది అని సుస్పష్టంగా చెప్పినా సరే హామీ ఇచ్చారు, ప్రజలు విశ్వసించారు. అంటే దానివల్ల నెగ్గారని కాదు, జగన్ గారి మిస్ట్రీట్స్ వల్ల కానీ మిగతా అన్ని నెంబర్ ఆఫ్ రీజన్స్ అందువలన. కానీ వాళ్ళ అసెంబ్లీలో కానీ మీరు 2 చోట్ల చూస్తే మేము పోస్ట్పోన్ చేస్తాం, మేము ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది. ఆర్థిక పరిస్థితి చూస్తే భయం ఏం లేదు, భయం అంతకుముందు తెలియదండి, ఖచ్చితంగా తెలుసు కదా. 17 లక్షల కోట్లు అప్పులు అన్నారు, వాళ్ళు చూస్తే 10 లక్షలు. ఆర్థిక పరిస్థితి ఆతో కంపేర్ చేసుకుంటే బాగున్నట్టే. మీరు 14-15 లక్షల కంటే 17 లక్షల కంటే బాగున్నట్టు చెప్పాలి. కానీ బట్ ప్రజలు మాత్రం నేను చెప్తున్నానండి, ఆ సూపర్ 6 అమలు ఆలస్యం అవుతుంది, కొన్ని ఎలా జరుగుతాయో తెలియదు. కానీ బై అండ్ లార్జ్ అంటే ప్రజలు అందరూ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వెళ్ళిపోయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది అత్యధిక ప్రజల్లో ఉంది. ఇది వాస్తవం. ఓహో, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు మెజారిటీ ప్రజలు. మెజారిటీ వచ్చిన 56% అయినా సరే 60-70% కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అంటే కక్ష సాధింపు లేకపోవటం, లేకపోతే రోజు బూతులు ఇవన్నీ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ ఇష్యూస్, దాని మీద ఈ లేకపోవటం అనే దాని మీద ఈ గత వారం రోజుల నుంచి ఏదో హత్యలు ఈ మీద తీసేయండి, 45 రోజులు మొట్టమొదటి చూసుకుంటే చాలా అత్యధిక ప్రజలు ఎక్కడ కలిసినా సరే బారింగ్ ఫ్యూ సెక్షన్స్ అత్యధిక ప్రజలు ఓట్ల కన్నా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లు ఉన్నారు ఈ సత్యం. ఇది అంటే ఎందువల్ల వచ్చినట్టు అది ఒక వేధింపు, ఒక కక్ష, ఇవన్నీ కూడా కక్షాదింపు కనపడింది ఇంతకుముందు గవర్నమెంట్లో. జగన్ గారు మంచి పనులు చేయలేదని అనలేమండి. ఆరోగ్యశ్రీ పెంచడం, ఇతర రాష్ట్ర ఒక అనుమతి ఇవ్వటం, కొన్ని హామీలు అమలు చేయటం,
దీంట్లో ఇచ్చిన మెజారిటీ హామీలు ఏదైతే ఉన్నాయో హామీల్లో చాలా వరకు అమలు చేశారు. ఈ మద్యనిధి నియంత్రణ కానీ, లేదంటే కొన్ని విషయాల్లో కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, ఇలాంటి 2-3 విషయాలు మినహా మిగతాది అమలు చేశారు. కానీ కక్షాదింపు చర్యలు డామినేట్ చేసింది. అంటే రాజధాని 3 రాజధాని పోనీ అదన్నా సక్సెస్ అయ్యేటట్టు చేసుకున్నారా? లేదు. అది దుర్మార్గం ఆలోచనే మంచిది కాదండి, అది వేరే సంగతి. అంటే బలవంతాన్ని బుల్డోజ్ చేసుకుని నిజంగా విశాఖపట్నం వెళ్ళిపోయి ఉంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. అన్యాయం అక్కడ రైతులకు చేయటం, అంత దుర్మార్గం చేయటం, రైతులను వేధించడం, మహిళలను వేధించడం, పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఇవన్నీ కూడా రాలేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే విషయంలో 78 సంవత్సరాల వయసు ఉన్న ఆయన, అనారోగ్యంతో ఉన్న ఆయన, అలా ఆయన పట్టుకుని అరెస్ట్ చేసి వేధించిన తీరు 53 రోజులు. అంటే ఇది ఏమి మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ గారి సహకారం లేకుండా జరగదు. కేంద్రంలో అదానీ గారి పార్టీ ఒకటి ఉంది, వారి అనుచరులు కలిసి పార్టీ నడుపుతున్నట్టున్నారు. ఆ పార్టీ సహకారం లేకుండా జరగదనే. కానీ వాళ్ళకి ఎందుకు వచ్చింది? నెగిటివ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇవన్నీ కూడా పైగా వివరణ ఇవ్వడానికి మంత్రులు లేరు. గౌరవనీయులు అంబటి రాంబాబు గారు లేదా మిగతా పెద్దలు అందరూ ఉన్నారు కదండి. వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులు ఉన్న గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మీద దాడులకు వాడుకున్నారు వీళ్ళని. ప్రభుత్వ ప్రకటనల గురించి, ప్రభుత్వం యొక్క చేసే చర్యల గురించి గట్టిగా చెప్పడానికి సకల శాఖ మంత్రి గారు ఒక్కళ్ళు అయిపోయారు. సకల శాఖ మంత్రి గారు ఒక్కళ్ళు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమన్నాయి? మంత్రి తన గురించి విధాన నిర్ణయాలు కానీ సకల శాఖ మంత్రి అంత వ్యంగ్యం ఎవరు? అంత వ్యంగ్యం చెప్తారు. వ్యంగ్యం ఏంటండి? పత్రిక తెలిసినా ఎక్కడ తెలిసినా అదే. కానీ పేరు నేనేమో వ్యక్తిగతంగా జనం ఏమన్నా సకల శాఖ మంత్రి గారు ఎవరు? అన్ని శాఖ ఆయనే కదా మాట్లాడేది. అది ఎవరైనా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రతి మీటింగ్కి ఆయనే వచ్చి, నేను అనలేదు సకల శాఖ మంత్రికి ఆయనే, ప్రతి సమావేశానికి ఆయనే, ప్రతి దానికి ఆయనే, ప్రతి వివరణ ఆయనే. ఇంకా మంత్రులు ఉందెందుకు? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్, నో డౌట్ ఇన్ దట్. విజయసాయి రెడ్డి గారు కూడా 3 ఏళ్ళు పక్క వెళ్ళిపోయారు, లాస్ట్ వచ్చేద్దాం, తప్పులేదు. కానీ ప్రతి దానికి మంత్రులకు ఇవ్వాలి కదా. ఓకే. అంటే ఓవరాల్గా మీకు ఈ 45-50 రోజుల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది. డెఫినెట్గా ఈ ఏదైతే కక్ష సాధింపు చర్యలు కొంత స్థాయిలో జరుగుతున్నాయో మినహాయించి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందండి. ఇది సత్యం. తర్వాత మారుతుందా లేదా డిఫరెంట్. నేను లాస్ట్ టైం కూడా ప్రతిదీ చెప్పుండే. ఆ రోజు మీకు తెలుసు కదండి, 151 సీట్లు 140 సీట్లు పైన జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నప్పుడు నా మీద భయంకరంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఎప్పుడు మొదటి 2000 భయంకరంగా. మొన్న తెలుగుదేశం వస్తుంది అనుకుంటే నా మీద ఇష్టం వచ్చినట్టు వైకాపా బ్యాచ్ చేశారు. అది మామూలే. మనం నమ్మిన నిజాన్ని చెప్పటం, బహిరంగంగా చెప్పడం తప్పే ఉంది. అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మన ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సూటిగా చెప్పవచ్చు, ఇబ్బంది పడాల్సిన అదేం లేదు. కాకపోతే మరి 11 సీట్లు ఏమిటి? ఎందుకు అంతగానం? ఏం జరిగిందంటే ఏ సెక్షన్ వదిలిపెట్టలేదండి ఆయన. భవన నిర్మాణ ఇసుక ఆ సెక్షన్ వదిలిపెట్టలా. అలాగే ఉద్యోగస్తులు ఎంత ఎక్స్ప్లోడ్ అయిందండి. ఒకరోజు గతం సవం గారు హెడ్ రోల్డ్ ఆన్ అయిపోయింది కదా అయింది. అత్యధిక చేసాం, ఒక్కళ్ళు కూడా రావడానికి లేదని అన్ని రైల్వే స్టేషన్లో ఒక రోజు ముందు నుంచే బంద్ చేశారు, ఎవరిని ఎక్కడం లేదు. ఉన్నట్టుండి 3 లక్షల మంది టెకెల్మన్ విజయవాడలో ప్రత్యక్షమైనప్పుడు డీజీపీ మారిపోయాడు. దెబ్బతో వామపక్ష సంస్థను ఉద్యోగస్తులు ఫెటర్నిటీ వ్యతిరేకం. ఇంకా చెప్తున్నా, అంగన్వాడీ మనం మాట్లాడుకున్నాం. అంగన్వాడీ విషయంలో నేను వెళ్ళొచ్చాను. వాళ్ళకి ఎంతండి 10,000 రూపాయలు పెంచమంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పుడు అక్కడ మంత్రి గారు, బొత్స గారు, అలాగే చీఫ్ సెక్రటరీతో జైడ్ లక్ష్మణ్ గారు అందరూ మాట్లాడాం. 1000 రూపాయలు కదా పెంచుతాం అడాగ్గా అంటే జగన్మోహన్ రెడ్డి కదా నేనే వస్తా కదా, నమ్మాడని నెగ్గుతానని, వస్తాను కదా, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు తీసేయమని. జనవరి 5వ తారీఖు లోపల చేరినాళ్ళు ఉద్యోగాలు డిస్మిస్డ్. 11,000, 18,000 వచ్చేవాళ్ళ, 10,000 వచ్చేవాళ్ళు, 7,000 వచ్చేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగాలు డిస్మిస్డ్. అంటే అంగన్వాడీ అందరూ మహిళలే కదా, 1,60,000 మంది. ఒక్కొక్క మహిళ 20 ఇళ్లకి సర్వీస్ చేస్తుంది. అంటే బాలింతలకు పాలు, గుడ్డు ఇవన్నీ ఉంటాయి కదా, మిగతా లేతాలు చదువు ఇవన్నీ 20 ఇళ్లకి చెప్తుంది అనమాట ఆవిడ. ఇవన్నీ మైనస్ కాదా? వాళ్ళు ఇక అంతే. ఎందుకంటే మందు బాబులు చాలా కాలం కింగ్ ఫిషర్ తాగడం అలవాటు పడిపోయారు. అలాగే బాలయ్య గారు బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అలవాటు పడి వాళ్ళకి అలవాటు. అది కాదా, నువ్వు భూమి పెట్టింది ప్రెసిడెంట్ మెడల్స్, స్పెషల్ స్టేటస్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆఖరిలో. అది వేరే సంగతి. బ్రాండ్స్ ఏం బ్రాండ్లు అవి? స్పెషల్ స్టేటస్ బ్రాండ్ ప్రెసిడెంట్స్ మెడల్, బూమ్ బీరు, ఇవి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అన్నమాట. బాగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు అది ఇచ్చారు, ఈయన ప్రచారం చేసిన ఈయన. ఏమైంది దీంట్లో? కింగ్ ఫిషర్ తాగటం అలవాటు పడిన బీరాళ్ళు అది దొరకకపోతే పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏంటి పరిస్థితి ఏంటి? అది ఒక డ్రింక్ అనేది ఒక దిక్కుమా. సరే నేను నాకు అలవాట్లేదు కాబట్టి నేను అది వేరే సంగతి. దానికి అలవాటు మ్యాన్షన్ హౌస్కి అలవాటు బాలయ్య గారు లేకపోతే ఏమైపోతారు? బాలయ్య గారు ఆయనకి
రోజుకి 10 లక్షల బాటిల్ తాగే కూడా ఉండొచ్చు. కానీ ఆ మ్యాన్షన్ హౌస్ అలవాటు ఆయనకి. దానికోసం చెప్తాను. అలాగే అక్కడ అనేక మంది అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలన్నీ మందులకు అలవాటు చేసి ఆ మందుల ధనంతోనే మందుకు అలవాటు చేసే మందు ధనంతోనే ప్రజా కార్యక్రమాలు అంటూ ఉంటారు కదా. దీంతో మొదలుపెట్టుకుని ఇక ఏ విషయంలో చెప్పండి మీకు, ఇసుక విషయంలో అన్ని విషయాల్లోనూ ఆఖరికి సుధాకర్ గారి విషయం అంటే కొన్ని విషయాలు అతిశయోక్తిగా జరిగి ఉండొచ్చు, ప్రచారం చేసి ఉండొచ్చు. ఏ సెక్షన్ వదిలిపెట్టారైనా ఓకే, కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కొన్న ఆయన వర్గాన్ని హ్యాపీగా ఉంచారా? ఈయన నమ్ముకుంది ఐప్యాక్, ఆ కోడికత్తో లేకపోతే గులకరాయో దీనికి ఏదో అనుకోవచ్చండి. ఐప్యాక్ ఏంటండి? ఈయనకి ఆ రోజు చెప్పాను మీకు, ఈయనకి అంబికా దర్బార్ బతికి చిన్నప్పుడు ఇష్టం లేదు, పడదని ఆయనకి. ఆ వాసన పడకపోవడం కాదు, అంబికా దర్బార్ బత్తి భగవంతునికి భక్తునికి అనుసంధానం. అంబికా దర్బార్ పేరు కానీ ఇష్టపడ్డా. ఎందుకట్లా? ఎందుకంటే నాకు ప్రజలకి మధ్యన అనుసంధానం. ఎంపీలు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, జడ్పీటీసీలు ఏంటి, ఎంపీటీసీలు ఏంటి, సర్పంచ్లు ఏంటి, నేను ప్రజలు, ఆ కింద ప్రజాసేవకులు వాలంటీర్లు అంతే. జడ్పీటీసీలు ఇక్కడే మాట్లాడా మీతో, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళందరూ ఎంత వ్యతిరేకం చేయబోతున్నారు. 70% మేము మీటింగ్ పెడుతున్నది పెద్ద సభ వాళ్ళదే, నాతో కలుసుకుని మేమందరం వైకాపానండి. ఎందుకంటే 90% వాళ్ళే కదండి మొత్తం ఎక్కిందంతా. ఆ రోజు ఎవరిని రానివ్వకుండా చేశారు వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి అధికారాలు లేవు. పూర్వం ఒక కండు వేసుకుని సర్పంచ్ కూర్చుని ₹1 కోటి ఖర్చు పెట్టుకుని కూర్చేసుకుని కూర్చుని అయ్యా మాకు పెన్షన్ ఇప్పించండి, ఇది ఇప్పించండి అనేవారు. ఏం రావట్లేదని అన్నీ అయిపోతుంది. నిజంగా మంచి పనే, వాలంటీర్స్ మంచి పని అయిపోయింది. గ్రామ సచివాలయం ఎక్సలెంట్ జాబ్, నేను చెప్తున్నానండి. ఇవాళని తిట్టవచ్చు ఆ మాట దానికి. నేను అక్కడ పాదయాత్ర వామపక్షాలతో కలిపి పాదయాత్ర పోలవరం కాన్స్టిట్యున్సీ లేదా గిరిజన కాన్స్టిట్యున్సీకి వెళ్ళినప్పుడు చాలా గ్రామ సచివాలయకి అదే అంటే దానికి వెళ్ళడం జరిగింది. 250, 300 చాట్లు పెట్టి సేవలు అక్కడ ఇచ్చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఏది కావాలంటే వాళ్ళు ఇస్తారండి, కంప్యూటర్స్ పెట్టి. ఎక్సలెంట్ వర్క్ అండి అది. ఇప్పుడు ఇవాళ జనాలకి ఎలా ఉంటున్నా సరే ఇవన్నీ మంచి పనులు జరగలేదని నేను అన్నా. జరిగినప్పటికీ ఇవన్నీ ఈ కక్షాదింపు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటువంటి కక్షాదింపు ఏంటి? ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడానికి 11 సీట్లు రావడానికి వాళ్ళ సొంత వాళ్ళే. పైగా బీజేపీ ఆకర్షణలో దెబ్బేసేసింది. వేసేస్తుందయ్యా బాబు అని చెప్తున్నాయి. వాళ్ళ రోజు చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని వేస్తుంది, మళ్ళీ వేస్తుంది. వాళ్ళ పదవుల కోసం ఆదాని గారి పార్టీని నమ్మొద్దని చెప్పాను. ఆదాని గారి పార్టీ మీరు మాట అన్నారు ప్రారంభంలోనే, అమిత్ షా, నరేంద్ర మోడీ హస్తం లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాలేదు, క్వశ్చనే లేదు. మరి ఇప్పుడు ఆయన మద్దతుతోనే గవర్నమెంట్ ఉంది కదా ఢిల్లీలో. ఏమండి ఒకసారి చెప్పనా మీకు, ఆయన మద్దతుతో ఏం లేదు మీరు అనుకోవద్దు. కానీ అంతా ఆదాని గారు సామాన్య వ్యక్తి, 40-50 లక్షల కోట్ల మనిషి. ఒక 1,00,000 కోట్లు తీసి ఒక్కొక్కరికి 3,034 మంది ఎమ్మెల్యేలు 2 నిమిషాలు, ఎంపీలు 2 నిమిషాలు రారా అని అడుగుతున్నా. ఓ లెక్కే కాదండి తలుచుకుంటే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మన బడ్జెట్ కూడా తర్వాత. అందువల్ల ఈయన ఉన్నట్టు ఆయన నటిస్తున్నారు, ఆయన అవసరం ఉందని నటిస్తున్నారు. చస్తే కూడా నరేంద్ర దాస్ దామోదాస్ మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారే నమ్మరు. ఇద్దరు ఒకళ్ళు కడుపులో వేసుకుని కత్తులు వేసుకుని కౌలించుకున్నట్టే ఈయన తన రాష్ట్రం కోసం ప్రయత్నిస్తారు, ఆయన ఆదాని గారి కోసం ప్రయత్నిస్తారు. ఎందుకు ఏపీకి మంచి బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వటం, పోలవరం బాధ్యత చూసుకుంటామన్నారు, అమరావతి నిర్మాణ తమ బాధ్యతనే అన్నారు, ఉండదు కదా మరి బాగానే. నేను రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ అంటే నితీష్ నాయుడు డెవలప్మెంట్ ఏదో పెట్టినట్టున్నారు. నేను తెలంగాణలో అనేక చోట్ల మహబూబ్నగర్ తిరిగిన అన్ని చోట్ల తీస్తే ఇక్కడేందండి నేషనల్ హెరాల్డ్ పత్రిక చూసిన, హిందుస్థాన్ టైమ్స్, దక్కన్ హెరాల్డ్ చూసిన, దేశం అంతా ఇదే గొడవ. అల్లరి చేశారు ఆంధ్రప్రదేశ్ని దుర్మార్గంగా ఉన్న ఆదాని గారి పార్టీ సభ్యులు. దయచేసి మా హంబుల్ రిక్వెస్ట్ తెలంగాణలో ఉన్న దేశంలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తాను, మోసం చేస్తున్నారండి ఆదాని గారి పార్టీ మనుషులు. దయచేసి గుర్తుంచుకోండి. బూడిద నెత్తి మీద కొట్టినట్టు కొట్టారు. అమరావతి నగర నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన తీస్తే ఎవరన్నా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా యమునా నది నీళ్ళు అక్కడ తాగుతారా, చచ్చిపోతారని కూడా రాశారు. ఆ నీళ్లు తీసుకొచ్చి పెడతారు, తీసుకొచ్చి మొహాన కొట్టి 1,500 కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చి, అది ఎంగులు మెతుకులు అలాంటిది. అది కూడా ఎవరిచ్చారు? వెంకయ్యనాయుడు గారి ప్రోద్బలం వల్ల జరిగిందని తప్పితే వీళ్ళ తర్వాత పక్కన పడేశారు 10 సంవత్సరాలు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట ఇన్ని కేసులు ఆయన దాటగలరా, అది కంటిన్యూ చేయవే అమరావతి అని 2 నిమిషాలు కంటిన్యూ చేస్తాడు ఆయన. పక్కన పడేసి మురళీధరరావు గారిని వచ్చి 3 రాజధానులు మంచిదని మాట్లాడి నాటకాలు ఆడి వీళ్ళు సంగతి మాట్లాడుతున్నారు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇది ఒక మోసపూరితంగా ఆంధ్రప్రదేశ్ మీద, ఇంకోటి బీహార్ మన ప్రాంతం అయినా ఇంకో ప్రాంతం అయినా తెలుగు గడ్డ కాకపోయినా వీళ్ళ మీద జలసి తీసుకొచ్చే దుర్మార్గమైన ప్రక్రియని ఆదాని గారి పార్టీ వాళ్ళు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్కి విభజన టైంలో రాజధాని లేకుండా పోయింది, రాజధానిలో వాటా కూడా లేకుండా పోయింది ఖచ్చితంగా. అందువల్ల వాళ్ళకి రాజధాని కట్టించే బాధ్యత మనం తీసుకోవాలి అని బిల్లులో పొందుపరిచి దానికి కావాల్సిన ఆ భవనాలు ఒక 20 భవనాలతో భవనాల ఖర్చు 3-4% ఉండొచ్చు. ఆల్ నెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, వాళ్ళ రాజధాని లేదు అని చెప్పి బిల్లులో పొందుపరిచిన తర్వాత 15 కోట్ల మూలకు కూడా ద్వారకా కన్వెన్షన్ సెంటర్కి 25,300 కేటాయించారు గౌరవ కేంద్ర ప్రభుత్వం. ఇచ్చి దాన్ని పక్కన పడేసి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ లోన్ కోసం చంద్రబాబు నాయుడు గారు 2017-18 వెళ్ళినప్పుడు దాన్ని కూడా అడ్డం కొట్టారండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి స్క్రాప్ చేసే విషయం. ఇవాళ కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించింది గమనించండి. అక్కడ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు మాట్లాడిన మాటలు అస్సలు నమ్మకండి. 100% గ్రాంట్ అని చెప్పి 4 సార్లు ఈ విధంగా ప్రకటిస్తే పచ్చి అబద్ధాలు ప్రచారం చేయొద్దు. ఇవాళ నేను అనేక చర్చలకు వెళ్ళినప్పుడు కూడా తెలంగాణ సమాజంలో అనేక మంది 4 సార్లు పేర్లు చదివారు, తెలంగాణ పేరు చదవలేదని బాధపడ్డారు. పేర్లు చదవటం వల్ల ఏమీ రాదండి. పేర్లు చదవరు. అక్కడ ఎవరో ఉబ్బులింగడు ఎవరు లేరు, రాను శివుడు ఉబ్బు. అందుకని ఒకటే చెప్తున్నాను, ఈ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని కోసం 15,000 కోట్లు మేము ఇస్తున్నాము, నెక్స్ట్ ఇయర్స్లో కూడా సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. తీరా ఏంటని పరిశీలిస్తే అది వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తారంట 30 ఏళ్ల వరకు, తర్వాత చూస్తే దాని వడ్డీ అయితే కట్టుకోవాలి. దీనికోసం కొంతమంది భాష్యం తీసి ఇంతకుముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక బ్యాంకు నుంచి 50,000 కోట్లు లోన్ పెట్టుకొచ్చారు. అది లోన్ ఇప్పిస్తే ఏంటంటే కట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం అయితే దాని గురించి కొంతమంది తెలుగుగాళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదాని గారి పార్టీకి సంబంధించిన నేతలందరూ మాట్లాడుతూ ఉంటూ కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది కదా, మరి వాళ్ళే కట్టుకోవాలి కదా అని అతి తెలివిగానే సూత్రం ప్రకటిస్తున్నారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 20 సంవత్సరాల క్రితం తీసుకున్న లోన్ ఏదైతే ఉందో అలా నెంబర్ ఆఫ్ లోన్స్ ఈ దేశంలో దాదాపు లక్షల కోట్ల రూపాయల లోన్స్ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర అంతర్జాతీయ సంస్థలు కానీ తీసుకున్నప్పుడు ఏ రిపబ్లిక్ కింద ఉన్న ఇండియా మాత్రం కౌంటర్ గ్యారంటీ చేస్తే రాష్ట్రాలకు ఇస్తారు. రేపు రాష్ట్రాలను ఎవరు వచ్చి పట్టుకుంటారు, దేశం అంతే ఉంటుంది కాబట్టి అంతే తప్ప వాళ్ళు భరిస్తారని కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టని సందర్భంలో కొన్ని సంస్థల నుంచి కేంద్రం పొళ్ళోడగొట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వసూలు చేసింది. వాళ్ళు ఇచ్చిన వడ్డీ కాకుండా ఫెసిలిటేషన్ ఛార్జీ అని కూడా ఎక్స్ట్రా కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వం వేసిందని అవుట్ వెరిఫై అండి అది హౌ మచ్ అనేది. అందువల్ల అది ఉచితంగా ₹1 కూడా రాలేదు. ఇస్తే 500 1000 ఇంట్రెస్ట్ సబ్సిడీ ఏమైనా ఇస్తారేమో, అది రాలేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ మీద దుర్మార్గమైన ఈ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ అనేది ఇవ్వడానికి వీల్లేదు అనే విధంగా ఏది ఫుల్ 150 లెవెల్ అనే విధంగా ఒక నిర్ణయం ఆదాని గారి ప్రభుత్వం తీసుకుందని దాని మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుందని నా ఆరోపణ. నేను గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారితో కూర్చున్నప్పుడు మేము కానీ పోలవరం నిర్వాసితులు డాక్టర్ సంతోష్ గారు కానీ అనేక మంది మేము కూర్చున్న సందర్భంలో ఆవిడ స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేనేమన్నానంటే మీకు రిహాబిలిటేషన్ మీరే చేయండి, ఎవరుతున్నారు, మీరు చెప్తే కాదనే రాష్ట్ర ప్రభుత్వం ఉందా, మీరే చేయండి. నేను కోరుకుంటున్నాను. అనేక చోట్ల అక్కడ ప్రాంతాలకు వెళ్ళాను, అక్కడ ముంపు గ్రామాలు పర్యటించాను, అక్కడ హెల్త్ క్యాంపులు పెట్టిన వాడిగా చెప్తున్నాను. రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ ఏదైతే ఉందో దాని ముందర వాళ్ళు న్యాయం చేయాలి. వాళ్ళు ముంచేసి ఆ లైట్ దీపకాంతులతో మేము ఆనందంగా ఉండాలని కోరుకునే జనం కాదు మేము అని చెప్పిన తర్వాత వాళ్ళు స్టేజ్ 1 అని పెట్టి కేవలం 135 అడుగులు డెడ్ స్టోరేజ్ లెవెల్గా చేయడానికి కుట్ర జరుగుతుంది. కేవలం నిధులు ఇస్తారు, ఆల్రెడీ పెండింగ్ అప్రూవ్ అయిపోయింది 112,911 ప్లస్ ఆ నిధులు అప్రూవ్ అయిపోయి చాలా కాలం అయింది, 3-4 సంవత్సరాల నుంచి ఆపెట్టేశారు. అది రెడీగా ఉంది, యాక్చువల్గా అకౌంట్లు పెట్టారు, డిస్బర్స్మెంట్ కూడా రెడీగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని ఆరోపిస్తున్నా. ఎందుకని ఆ డెడ్ స్టోరేజ్ లెవెల్కే ఒప్పుకోండి, డ్యామ్ కట్టేసుకోండి మీరు. ఇంకో కుట్ర ఏంటంటే ఆదాని గారి పార్టీ కుట్ర, దాన్ని ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ మాత్రం మిగతా దాదాపుగా అయిపోయింది. కింద ఏదో చిన్న డయాఫ్రామాలు చిన్నది అయ్యగానే ఆ ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ అంటే ఆ రాతి మట్టి కట్టడం, ఆ కట్టడం కట్టేసి మోడీ గారు ఆదాని గారు బ్యాచ్ అందరూ వచ్చి చప్పట్లు తెరిచేసి ప్రాజెక్ట్ అయిపోయిందని భూబంధం దద్దలేటప్పుడు అన్ని పేపర్లో 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ప్రజల్ని మొత్తం వాళ్ళకు బడ్జెట్లో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి అన్నారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కొన్ని కేటాయింపులు చేసింది మనకు అని కూడా వారు అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్న వెంటనే తర్వాత బయటకు వచ్చారు. ఆయన పూర్తి వివరాలు తెలిసిన తర్వాత అయితే బొప్పు అయితే ఏదో ఒకటి వచ్చింది కదా అంత సంతోషం అన్నారు. ఇప్పుడు కోర్టులో చాలా విషయాలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. కోర్టులో లాంగ్ ఫ్యూడ్ జరిగిన వాళ్ళు అప్పుడు ఆళ్ళు అయిపోతారు. గెలిచినాడంట, ఓడిపోయినాడంట, కోర్టు దగ్గర ఏడుస్తాడంట, గెలిచినాడు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని ఏడుస్తాడంట. ఇప్పుడు ఏమి సిచ్యుయేషన్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలని ఉండదా? ఖచ్చితంగా న్యాయం చేయాలని ఉంటుంది.
ఇప్పుడు గట్టిగా మాట్లాడి ఫెయిల్ అయిపోయావంటే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు లేచి నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా అంటారు. ఇప్పుడు ఇక్కడ అంటేనేమో వీళ్ళకి బాధ, అక్కడంటే తప్పనిసరిగా మెచ్చుకోవాల్సిన బాధ. ఏం చేయాలండి ఇప్పుడు? అంటే ఈ లెక్క మరి తెలుగు రాష్ట్రాలు తెలంగాణకు ఏమి తెలంగాణకు వస్తున్నా సబ్జెక్టు. అందువల్ల వాళ్ళు ఇంకో మాట మాట్లాడింది, అదొక పోలవరం దగ్గర ఒక దుర్మార్గమైన కుట్ర. ఆదాని గారి పార్టీ, ఆదాని గారు సెల్స్ ఆంధ్రప్రదేశ్లో పెట్టారు మనుషుల్ని, వాళ్ళ సొంత మనుషులను పెట్టుకుని ఆ పోలవరం రెండో దానికి రిహాబిలిటేషన్ నిర్వాసితులకి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నడితే బాగుండదో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ప్రజలు వీళ్ళ పొళ్ళు ఓడగొట్టి సెస్ వేసి నడుము మీద బాది ఏళ్లతో వసూలు చేసి కట్టిద్దామని చెప్పి ఆదాని గారి బ్రాచి ప్రచారం చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మనం వీళ్ళని బాధేసి నాకేంటో అర్థం కావట్లేదు. తర్వాత రాయలసీమ ఉత్తరాంధ్రకు నిధులు ఇవ్వాలంటే గ్రాంటు 24,750 కోట్లు కేబీకే తరహా ఇవ్వాల్సింది. 50 కోట్లు ఇచ్చారంటున్నారు. అది ఎప్పుడు 112 జిల్లాలు, తెలంగాణలో 9 జిల్లాలకే వస్తుంది 50 కోట్ల చొప్పున, వెనుకబడిన జిల్లాలు ఎక్సెప్ట్ హైదరాబాద్ టౌన్. అక్కడ కొన్నాళ్ళు ₹1 రాకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నారు. కృష్ణపట్నం పోర్టు కంటే స్పెషల్ కండిషన్. కృష్ణపట్నం పోర్టు ఆదాని గారు దొబ్బేశారు. దొబ్బిన దానికి అభివృద్ధి చేస్తా పారిశ్రామిక నగరం అంటారేంటి? చాలా విచిత్రంగా ఉందండి. చెన్నై వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ టు అనగానే తెలంగాణ నుంచి చాలామంది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని పార్టీ నేతలు హైదరాబాద్ టు బెంగళూరు అంతే 200 కిలోమీటర్లు తెలంగాణలో ఉంది, డెవలప్ చేస్తానని నిర్మలా సీతారామన్ గారు నా ముందే టీవీ చర్చలో కుండలు 4 సార్లు బదులు కొట్టారు. అయ్యా ఆవిడ చేస్తానంది కారిడార్లను ఓర్వకల్లు అంటే అది కర్నూలు ఆనుకుని ఉన్న ప్రాంతము, కర్నూలులో ఉంది. అందువల్ల అది ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం చాలా వరకు జరిగింది. ఆ ఉత్తర భారతీయ గుమా వ్యాపారుల కోసం మిగతా చేస్తున్నారేమో. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించింది. అలాగే కొప్పర్తి కడప పక్కన ఉంది, దాంట్లో కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది. ఆ గుమా వ్యాపారుల కోసం చేస్తున్నారేమో. ఇది జరిగిందండి. ఎక్కడ బూడిదిచ్చింది? ఇక తెలంగాణకు వస్తే అండి ఇంకా అన్యాయం అండి. పేరు కూడా చెప్పడం కాదు కానీ దగా వెనక దగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వలేదని ఎంత దారుణంగా మోసం చేశారో అడగడానికి దమ్ము లేని చేత కానీ చావ చచ్చిన వాళ్ళు అక్కడ ఎంపీలుగా ఉన్నారని అడుగుతున్నాను నేను. 25 మంది ఎంపీలు, అక్కడ 11 మంది రాజ్యసభ ఎంపీలు గాడిదలు కాస్తున్నారా, గట్టిగా నిలదీయలేరా అని ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఇవాళ రాయితీలన్నీ తీసుకెళ్లి గుజరాత్కి ఇస్తుంటే చావ చచ్చిందని నేను వాళ్ళకి ఇంకో విషయం చెప్తాను. మీరు దయచేసి ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ తెలుగు జాతులు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది. హీనమైపోయినట్టు ప్రవర్తిస్తున్నారు వాళ్ళు తెలుగు జాతి అంటే. తెలంగాణలో ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. తెలంగాణలో ఐటీఆర్ ప్రాజెక్ట్ 2012-13లో ప్రతిపాదిస్తే మీరు దోలేరా సిటీని డెవలప్ గుజరాత్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు. ₹1 కూడా ఐటీఆర్ ప్రాజెక్టుకి ఇవ్వడానికి ఇవ్వలేదు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇస్తే కనీసం ఒక ఉందని ఆ తర్వాత మేమలేదు అని చెప్తే ఇది పచ్చి అబద్ధాలు. ఆదాని గారి పార్టీ చెప్తున్న పచ్చి అబద్ధాలు ఏంటంటే నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తర్వాత దేనికి ఇవ్వలేదు కాదండి. కెన్బట్వా ప్రాజెక్ట్ అనేది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసి నిధులు దీంట్లో పెట్టారు, ఇంతకుముందు దేంట్లో బడ్జెట్లో పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నష్టదాయకంగా భావించే అప్పర్ భద్ర ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుకి డిక్లేర్ చేసి నిధులు అఫీషియల్గా పెట్టారు. ఎందుకంటే దానికి నికర జలాలు లేవు కదంటే ఏం చేస్తే తెలుసా, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టు తీసుకుని రాష్ట్ర ప్రాజెక్ట్ రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వం పనిచేసిన దాంట్లో ప్రతి ఒక్కళ్ళు దయచేసినండి. అంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే కొంత మహబూబ్నగర్ నికర జలాలు కూడా రావచ్చు. ఇది కాదంట. ఫస్ట్ కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్ర ప్రాజెక్టుకి పోలవరంలో మిగిలిపోయే నికర జలాలని వాళ్ళే కేటాయించేసుకుని కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్ట్ కింద స్వీకరిస్తే తెలంగాణకి ఏం చేసిందండి? ఇవాళ రైల్వే బడ్జెట్ గురించి మాట్లాడతా దయచేసి ఇంకోటి కూడా 5,500 కోట్లు పెట్టాం. 10 సంవత్సరాలతో పోల్చుకుంటే ఒకేసారి ఇచ్చాం. 2 సంవత్సరాల బడ్జెట్లో ఆ బుల్లెట్ ట్రైన్ గుజరాత్కి వేసుకున్న బొమ్మాయి నుంచి 39,000 కోట్ల రూపాయలు ఎవరు జాగీరని పెట్టించారు? తెలంగాణకు 5,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ 9,000 కోట్లు ఇచ్చారని చెప్పి పండగ చేసుకోమంటున్నారు. ఇక్కడ కాకినాడలో కాకరపోతులు కాల్చుకోమంటున్నారు ఈ పండుగ చూసుకుని. తెలుసా మీకు? ఆదిలాబాద్లో అటంబాంబులు వేసుకోమంటున్నారు. ఏది చిచ్చుబుడ్లేమో ఇలా కాల్చుకుని. దయచేసి చెప్తున్నాను, మోసపూరితమైన మాటలు చేస్తూ ఉన్నారు, నమ్మక ద్రోహం చేస్తాను. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే మిగులు జలాలు ఏదైతుందో మిగులు జలాలు మొత్తం మిగులు జలాలు పనిచేయడం దుర్మార్గం అని తెలంగాణ ట్రిబ్యునల్లో సుప్రీంకోర్టులో వేసింది. ఆంధ్రప్రదేశ్ కూడా సపోర్ట్ చేసింది తెలంగాణ వాతని. ముందల మిగులు జలాలు ఇంత అన్యాయం చేయమాకండి అంటే ఈ ఆదాని గారి కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసింది ట్రిబ్యునల్లో. ఇదేం అన్యాయం అంటే పైన మా రాష్ట్రాలను, మీ రాష్ట్రాలు ఉంటే మిగతా రాష్ట్రాలను, కింద రాష్ట్రాలను అన్యాయం చేయొచ్చా అని మాట్లాడితే సుప్రీంకోర్టులో లెక్క లేకుండా సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ వేసిన ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం. కానీ మీరు ప్రతిసారి ఆదాని పార్టీ, ఆదాని ప్రభుత్వం ఎందుకు అంటున్నారు?
అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. నాకు భారతీయ జనతా పార్టీ అంటే మంచి ఉందండి. ఎందుకంటే మదన్ మోహన్ మాలవీయ గారు హిందూ మహాసభను 1915లో పెట్టినప్పుడు అది ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. తర్వాత 1952లో దాన్ని భారతీయ జనసంఘగా మార్చి ఎన్నికల్లో దాంట్లో పోటీ చేసిన తర్వాత బలరాజ్ మధోకర్ చాలామంది నాయకులు ఉన్నారు. ఆ తర్వాత 1977లో ఆ పార్టీని భారతీయ లోక్దళ్ పార్టీ అనబడు జనతా పార్టీ విలీనం చేసి మళ్ళీ పునరుజ్జీవనం 1980లో చేస్తున్నప్పుడు అద్వానీ గారు వీళ్ళందరూ వాజ్పేయి గారు మహాన్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసి కాశ్మీర్ కోసం త్యాగం చేసిన గొప్పవాళ్ళు. అది భారతీయ జనతా పార్టీ. వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ. ఇది అదానీ గారి పార్టీ అంటే తెలుగు నాట 6 పారిశ్రామికవేత్తలు దిగ్గజాలని అడ్డంగా నరికేశారు. అంటే వ్యక్తిగతంగా కాదు, ఆర్థికంగా నరికేసి అవన్నీ టేక్ ఓవర్ చేసి అంత దుర్మార్గంగా వ్యవహరిస్తే 82 ఏళ్ల జీవి కృష్ణారెడ్డి గారు అంటే గద్వాల రాజ సోమభూపాల్ గారి వియంకుడు ఆయన్ని ఎలా హింసించారో, ఎలాగ ముంబై ఇంటర్నేషనల్ పోర్టు నవీ ముంబై ఇంటర్నేషనల్ 18,000 కోట్ల రూపాయలు అటల్జీ వాజ్పేయి అది బ్రిడ్జి చేసుకుంటా దానికి నవీ ముంబైని కూడా ఎలా కాజేశారో, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు 6 యూనిట్లు 6 సిమెంట్లు ఎలా కాజేశారో, అలాగే అక్కడున్న పవర్ ప్రాజెక్టులు మల్లికార్జునరావు గారిది, దాంతో గంది మల్లికార్జునరావు గారిది, మధుసూదన్ గారు పవర్ ప్రాజెక్టులు కాజేశారో, కృష్ణపట్నం విశ్వేశ్వరరావు గారిని ఎంత దారుణంగా హింసింప చేశారో, 4,900 కోట్లు సెస్తో సహా కృష్ణపట్నం పోర్టు కాజేశారో, దాంతోపాటు వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్కి పైప్ లైన్ అంట, భారత పెట్రోలియం కార్పొరేషన్ అక్కడ ఇండస్ట్రియల్ జోన్ డెవలప్ చేస్తారంటే అదానీ గారు అంటలేదు. అది కృష్ణపట్నం గంగవరం పోర్టులో డివిఎస్ రాజు గారి పేక మీద కత్తి పెట్టారా, ఎలా పెట్టారా, బామాలారో ఎలా తీసుకున్నారో 6 చేయటం కాకుండా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాళ్ళ నేను ఒకటి చెప్తాను దయచేసి తెలంగాణలో చెప్పలేదు, ఇంకొకరి పేరు చెప్పలేదు, 5 మంది పేరు చెప్పారు, ఇంకొకరి పేరు గంది మల్లికార్జునరావు గారు, మధుసూదన్ రావు గారు, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు, జీవి కృష్ణారెడ్డి గారు, నవేగ విశ్వేశ్వరరావు గారు, గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు, 6 పారిశ్రామికవేత్తలు అందరూ ఒకే అదానీ గారు. అంబానీ గారు ఇప్పుడు ఇంత దుర్మార్గాన్ని పడపడలేదు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే 6 తెలుగు పారిశ్రామికవేత్తలు కనబడకుండా ఇరిపిడిగా అంటే మొత్తం ఎలా లాక్కున్నారు వారి వ్యాపారాలు బలవంత కాదు, బెదిరి ఈడీలు దాడులు. సరే ఇంకోటి చెప్తున్నాను, దయచేసి నేను చెప్పిన మాట 13.5 కోట్ల తెలుగు ప్రజలే కాకుండా మొత్తం ద్రవిడ జాతి ఈ దేశంలో మిగతా రాష్ట్రాలు వినాల్సిందే. నేను చెప్పింది ఇక్కడ 99% నమ్మరు కాబట్టి నేను ఒక డాక్యుమెంట్ బుచ్చన్ గారికి ఫార్వర్డ్ చేస్తాను, అది దీంట్లో ఏమని కోరుతున్నాను. నేను చెప్పింది మీకు నమ్మబుద్ధి కాదు. ఏమిటంటే ఒక అమెరికాలో ఉన్న కంపెనీ అనుకోండి, అది గుజరాత్లో కంపెనీ పెడితే ఒక ఉద్యోగం కల్పిస్తే 3.2 కోట్లు ఈ దేశం వాడికి సబ్సిడీ ఇస్తుంది. అంటే ఒక 10,000 ఉద్యోగాలు కనుక ఆ కంపెనీ కనుక కనిపిస్తే 32,000 కోట్లు ఈ దేశం దానికి సబ్సిడీ రూపేనా క్యాష్ రూపేనా ఆ కంపెనీకి పూల్లో పెట్టి ఇచ్చేసేయాలి. నమ్ముతున్నారు? ఇది నమ్మట్లేదు. అసలు ఎక్కడ ప్రపంచం ఎక్కడ ఉంటుందా? ఒక 5,000 ఉద్యోగాలు కంపెనీ కల్పించింది అనుకోండి, 16,000 కోట్ల రూపాయలు ఈ దేశం వాళ్ళకి ఇవ్వాలి. అదేమిటి విచిత్రంగా ఉంది? విచిత్రం ఏంటి? నమ్మశక్తిగా ఉందా? నమ్మరుగా నేను చెప్తే మీరు ఎక్కడ ఊరుకొని ఇట్లా మాట్లాడతారు. ఎంత గుజరాత్ అయితే మాత్రం ఇంత దారుణమైన దోపిడీ, ఆ నమ్మక ద్రోహం, ఆ నయవంచనాన్ని అంటారు కదా మీరు. ఆ కంపెనీ పేరు అంటే ఉదాహరణ చాలా ఉండొచ్చు. ఒక కంపెనీ పేరు మైక్రాన్ కంపెనీ చెప్తాను. నేను చెప్పింది కాదు ఇది. ఈ దేశ ఇండస్ట్రీస్ మినిస్టర్ గవర్నీలు కుమారస్వామి గారు పదవి స్వీకారం చేయగానే డాక్యుమెంట్స్ తెప్పించుకొని చూసుకుని ఇదేం నాకేం అర్థం కావట్లేదు, గుజరాత్కి ఒక ఉద్యోగానికి 3.2 కోట్లు చొప్పున ఈ 5,000 ఉద్యోగాలకు ఇచ్చిదా అంటే వాడు ప్రాజెక్ట్ కాస్ట్ 20,000 కోట్లు ఇస్తే 70% మనం సబ్సిడీ ఇచ్చేస్తామా? ఇదే అన్యాయం అని వాపోయిన తర్వాత సరే ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు చేశారు, మళ్ళీ కంటిన్యూ చేస్తారు, గవర్నమెంట్ పక్కన పెట్టండి. ఇంత దారుణం ఏంటండి? అంటే అక్కడ కండక్టర్స్ తయారు చేయడానికి ఒక యూనిట్ మన ఇండియాలో ₹1,00,000 అనుకుంటే అమెరికా వాడు 20 లక్షలు రేటేజ్ తీసుకొస్తాడు. కాస్ట్లీ ఉంటాయి కదా అక్కడ, ఐబిఎం కంప్యూటర్లు అంటారు అంటారు. అంటే ఒక 5,000 కోట్లు చేసే కంపెనీని ఒక 20,000 కోట్లు చేస్తే 15,000 కోట్లు ఇండియా సబ్సిడీ ఇస్తుందా? ఈ దేశంలో ఏం పాపం చేస్తే మీద తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే విభజన హామీలు ఇవ్వాలి కదా, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా. ఇంత దుర్మార్గంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన కంపెనీలు ఇంకోటి చెప్తున్నాను, నెంబర్ ఆఫ్ ఇవాళ గుజరాత్లో 9,60,000 కోట్ల రూపాయల కంపెనీలు 5 ఇంప్లిమెంటేషన్ ఆల్మోస్ట్ పైప్ లైన్లో ఉన్నాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి చెప్పండి నాకు. ఏంతో కేసీఆర్ గారు కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రాంతం డెవలప్ అవ్వాలని అవ్వకూడదని ఉంటుందా? ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ఏమండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తనకు పేరు తెచ్చుకోవాలి, ఇంకా ఇండస్ట్రీస్గా డెవలప్ చేస్తారని అనే ఒక పాజిటివ్ అంశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటుంది కదా. ఈ నేపథ్యంలో వీళ్ళు ఏం తక్కువ ఎఫర్ట్స్ చేయరు కదా. ఆంధ్రప్రదేశ్కి ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన దాని ప్రకారం ఇండస్ట్రీస్ రావాలి కదా. ఇవన్నీ గద్దలాగా తరిగిపోతాయి. నేను కూడా చెప్తాను, 150,000 కోట్లు పెట్టి మీకు మొత్తం కాస్ట్ అయ్యేటప్పుడు బుల్లెట్ రైలు మీకు కావాలా?
తెలంగాణ కవచ్ అని చెప్తున్నాను, దయచేసి ప్రతి మనిషి వినండి. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగుమతి ఈ దేశంలో వీళ్ళ నాశనం వీళ్ళ ఒక సదుపాయాలు నాశనం చేయడానికి ఇవాళ రోజుకు యాక్సిడెంట్ జరుగుతుంది. కవచ్ అనే సిస్టమ్ ఉంటే రైలు కొల్యూషన్ కాదు, అంటే మీరు రైలు ఎక్కి టికెట్ కొని గుద్దుకుంటుందనే భయం లేకుండా పడుకోవచ్చు. ఆగితే అగుద్ది తర్వాత సంగతి. ఈ కవచ్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి, స్పీడ్ రైల్వేస్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక 50,000 కోట్లు అవుతుంది. ఇంకొక 50,000 కోట్లు రైల్వే స్టేషన్ అధిగమించడానికి, పెట్లని మధ్యతరగతి వాళ్ళ పెట్లు పెంచడానికి స్టేషన్ అధిగమించడం సరిపోతుంది, మిగతాది ఇవ్వచ్చు. 1,50,000 కోట్లు అవుతుందంట. బుల్లెట్ రైలు ముఖ్యమా, ఇది ముఖ్యమంటే మొత్తం అన్ని మిడిల్ క్లాస్ కొన్ని కట్ చేసేసి వందే మాతరం, వందే భారత్ అని పెడుతున్నారండి. దాన్ని పెడతా ఉన్నారు. నేను కాదంటలేదు, కానీ మిగతా వాళ్ళు సామాన్యులకి ఎన్ని ట్రైన్స్ కట్ చేశారు, ఎన్ని రైల్వే స్టేషన్స్ కట్ చేశారు, మొత్తం బంద్ చేశారు. ఇదేం దుర్మార్గం అంటే రేపొద్దున ఒక్కటి జరగట్లేదండి, ఒక అంకంలో అన్యాయం జరగట్లేదు, దారుణాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ముఖ్యంగా తెలంగాణకి అయితే మన బడ్జెట్లో పేరు కూడా పెడతాం కాదు. ఒక్క నేషనల్ బడ్జెట్, ఒక్క హామీ లేదు. ఇంత కక్షాదింప. ఇదొక అంశం చూద్దాం పబ్లిక్. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో 8 స్థానాలు బీజేపీకి వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి మొత్తం దాదాపు కూటమి గెలిచింది అనుకుందాం కొన్ని స్థానాల మీద. 0.5% ఉన్న వాళ్ళకి బెదిరించి మీరు ఎందుకు అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారని. కోడిని అంటండి, ఒక కోడి ఉంటుంది కదా, కోడిని ఈకలు పీకి ఒక్కోటి కేవుకు మాంటుంది, కింద వేసేసి మళ్ళీ గింజలు వేస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒప్పుకోలేదు, వీళ్ళకి సెటిల్మెంట్కి ఒప్పుకోలే, ఏది వీళ్ళకి సీట్లు ఇవ్వమని ఒప్పుకొని 10 లక్షలు ఒక దెబ్బ వేయించి మళ్ళీ బలవంతం చూసుకున్న కెపాసిటీది నేను హేమంత్ సోరెన్ వేసాను, కేజ్రీవాల్ని వేసాను చెప్పడానికండి. ఇది తప్పనిసరి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరి పరిస్థితి. మీరు చాలా తీవ్రమైన స్వరంతో ఉన్నారు బీజేపీ విషయంలో. మరి బీజేపీ కాదండి, ఐ రెస్పెక్ట్ మదన్ మోహన్ మాలవీయ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, ఈవెన్ ఇక్కడున్న ఆ రోజున్న నేను చెప్తున్నాను డాక్టర్ కోలా లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అందరికీ నేను అన్నా, బండా దత్తాత్రేయ గారు కానీ, ఐ రెస్పెక్ట్ దమ్ ఏ లాట్. ఐ రెస్పెక్ట్ వాజ్పేయి గారు, ఐ రెస్పెక్ట్ నితిన్ గడ్కరీ గారు. నమస్కారం పెడతాను నితిన్ గడ్కరీ గారికి, నేను చాలువ కప్పి సన్మానం చేస్తాను. రాజ్నాథ్ సింగ్ గారు నమస్తే, ఎంత అద్భుతంగా మాట్లాడాడు ఆయన మా ప్రాజెక్టుల గురించి. నేను అదానీ గారి మనుషుల గురించే మాట్లాడుతాను అంతే. సరే సార్, ద్రవిడ అనే పదం కూడా నాకు ఉపయోగించారు. ఎస్, ఇక్కడ నేను మనందరం ద్రవిడ పెట్టలేమే. ఎస్ ఫెడరలిజం. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకానొక పార్టీ తెలంగాణలోను, అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ కాదు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణలోకి వస్తానంటున్నది. నిజంగానే ఒకవేళ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంటుందా? తెలంగాణ ప్రజలు ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా సమైక్య ఉద్యమము, తెలుగువారు, తెలుగు జాతి అనుకుంటున్నారు కదా. నేను ఒకవేళ విడిపోయినా అన్నదమ్ములుగా హక్కుల కోసం, హక్కులకు సాధనతో అని కూడా అన్నారు మీరు. ఏం కావాలో కూడా నేనే ప్రస్తావించాను. రాజకీయ నాయకుల గురించి అంటే విభజన అయితే ఎలా కావాలో చర్చలు బహుశా 1956 నుంచి 2014 వరకు జరిగిన ఉద్యమ క్రమంలో ఇంటలెక్చువల్స్ మీట్ కానీ ఆ ఉద్యమం మీరు స్పెషల్ అట్రాక్షన్ ఆ టైంలో కాదండి. ఇంటలెక్చువల్స్ మీట్ ఎన్ని తిట్లు తిన్నా వాళ్ళతో 2 చోట్ల మీటింగ్ పెట్టి సయోధ్య పెట్టి మనం ఒకళ్ళనొకళ్ళు అనుకోకూడదని నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని, కోదండరామ్ గారిని, అలాగే ఎస్వి యూనివర్సిటీ కృష్ణమోహన్ రెడ్డి గారిని, ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారిని, తర్వాత అనేక మందిని ఆంధ్ర తెలంగాణ అందరినీ కూర్చోబెట్టి ఒక మంచి ప్రయత్నం చేసి చాలా ప్రయత్నం చేసి కొండా లక్ష్మీబాబుజీ గారిని గౌరవించాం. కేసీఆర్ గారితో వేరే సంగతి అండి, ఆయన ఎలా ఉన్నారు, కానీ మిగతా వాళ్ళందరితో మాట్లాడాం కదా. హరీష్ గారు అందరూ వచ్చేవారు కదా. అలాగే టంకసాల అశోక్ గారు, కనకదుర్గ గారు, కోదండరామ్ గారు అందరితో చర్చలు జరిపాను. తెలుగుదేశం భవిష్యత్తు ఒకటి చెప్తున్నానండి, తెలుగుదేశం అధికారంలో రావటం తాడిత పీడిత వర్గాలకు ఉపయోగపడటం కోస్తా రాయలసీమ కంటే తెలంగాణకు ఎక్కువ ఉపయోగపడిందని నా నిశ్చిత అభిప్రాయం. అప్పుడు దీన్ని ఎవరన్నా తీసుకోండి, మీరు కూడా మీ మనసు మీద గుండె చేసుకుని చెప్పండి. అసలు గడీలుకి ప్రతిరూపంగా ఉన్న సమితులను రద్దు చేయడం అనేది, అక్కడ కూడా సమితులు ఉండవచ్చు, కానీ ఎవరు తాహా చేయలేదు. బాగారెడ్డి గారు ఏమన్నా రైట్ మా సమితులను రద్దు చేస్తారని, మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండల వ్యవస్థను రద్దు చేసేస్తానని ప్రకటించారు బాగారెడ్డి గారు ప్రతిపక్ష నేత. చేయగలిగారు? చేయలేదు. అలాగే పటేల్ పట్టవారి వ్యవస్థ, అక్కడ కూడా మున్సబ్ కర్ణాలన్నారు, ఇక్కడ పటేల్ పట్టవాలి, కానీ అక్కడ కూడా కొంచెం దుర్మార్గాలు ఉండొచ్చు, కానీ బహుళంగా ఇక్కడున్న ఆ వ్యవస్థని రద్దు చేసే దమ్ము కానీ, అలాగే ₹2 కిలో బియ్యం ఎక్కువ ఉంటుందా. అంతకన్నా ముఖ్యంగా 80% 90% పంపు సెట్స్ ఉండేవి తెలంగాణలో ఆ రోజు. అసలు పంపు బిల్లు కట్టుకోవాలంటే కరెంట్ షాక్ చాలా భయంకరంగా ఉండేది. అయ్యో నీళ్ళ కోసం ఆ రైతులు ఎంత ఆదాయం వచ్చిందండి అప్పుడు, రైతు ఎంత ఉండేది. ₹50 హార్స్ పవర్ పెట్టడం కానీ, మహిళలకి దేశం మొత్తం మీద ఆస్తి కనిపించడం. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు వెళ్తున్నప్పుడు పాకలో ఏమో ఇక్కడ ఇల్లు వేసామంటే ఏదైనా పాకలు వేసామని కొట్టుకుపోయింది. అదేంటంటే ఇళ్ళు పాకలే కదా కొట్టుకుపోతాయని. దేశం మొత్తం మీద పక్కా ఇళ్ళు, నేను చెప్తున్నా ఇండియా మొత్తం మీద ఆస్తి హక్కుతో మొట్టమొదటిసారి పక్కా ఇళ్ళు సదుపాయం కల్పించడం కానీ 1, 2 కాదని, బీసీలకి పొలిటికల్ రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ యాజ్ పర్ స్థానిక సంస్థలో కాదు ఎవరు ఇచ్చారు చెప్పండి నాకు. బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎన్టీ రామారావు లేరు.
ఎవరు చేశారంట ఇవాళ పరిస్థితి మారింది. ఎన్నాళ్ళు ఉంటారండి? సరే, కాదండి, ఎన్నాళ్ళు బతుకుతారా? ఒక మాట తెలుగుదేశం తెలంగాణలో బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించి ఎన్టీ రామారావు వచ్చి సందేహం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అవును సార్ మొత్తము తెలుగు రాజకీయాలలోనే ఎన్టీ రామారావుకు ముందు, ఎన్టీ రామారావు తర్వాత, అందులో సందేహం లేదు, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు 2024లో జరుగుతున్న ఒకానొక చర్చ, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఒక రాష్ట్రం, ఆంధ్ర ఒక రాష్ట్రం. తెలంగాణలో తెలుగుదేశం అవసరమా? తెలంగాణలో తెలుగుదేశం ఉంటుందా? నా అభిప్రాయం ప్రకారం 2014 ఎన్నికలు జరిగినప్పుడు 15 సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి, 15% ఓటింగ్ ఉంది, 5% బీజేపీకి వచ్చినాయి. 2018 ఎన్నికలు జరిగినప్పుడు బీజేపీకి 1 సీటు, అది దమ్ముండే రాజాసింగ్. సరే, ఆయన మాటలు నేను వేరే ఖండించవచ్చు, కానీ దమ్మున్నాడు, ఆయన సొంత బలం మీద నెగ్గినాడే, ఒక్కడే 1 సీటు నెగ్గాడు. తెలుగుదేశానికి 2 వచ్చినాయి. అప్పుడు దాన్ని ఆయన నిమజ్జనం చేసుకున్నారు. కేసీఆర్ గారు రెండోసారి కూడా నిమజ్జనం చేసుకున్నారు, వేరే సంగతి. అంటే స్టిల్ ఇట్స్ దేర్. నేను ఐ బీన్ టు మంచిర్యాల వెళ్ళాను, బోధన వెళ్ళాను, మహబూబ్ నగర్లో, అదే అనేక జిల్లాలు నేను తిరిగినప్పుడు ఇప్పటికీ తెలుగుదేశం జెండా అలా ఉన్నాయి. 40-50 సంవత్సరాల పైన వాళ్ళు ఇంతకు తెలుగుదేశం అభిమానులు క్యాడర్ ఉన్నారు, నాయకులు చంపైపోయారు బికాజ్ ఆఫ్ ప్రలోభాలు, ఆకర్షణలు. ఇంకా కొంతమంది ఉన్నారు, బక్కన నరసింహ గారు, అరవింద్ కుమార్ గౌడ్, అనేక మంది ఇంకా ఊళ్ళలో కూడా ఉన్నారు. జాబితా తెలుసు మీకు? ఏదండి, తెలుగుదేశంలో ఎవరెవరు ఉన్నారో తెలుసు మీకు? మనకు రోజు కనపడుతూ ఉంటారు కదా అక్కడ టీవీలో, అక్కడను. అది కాదు, అది కాకపోయినా అయినో బక్కన నరసింహ గారు సిన్స్ లాస్ట్ 30-40 ఇయర్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవాళ ఈ నేపథ్యంలో డెఫినెట్గా మొన్న కనుక చంద్రబాబు నాయుడు గారు చారిత్రాత్మక తప్పిది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీని మద్దతును కేరళ పోటీ చేయకపోవడం దుర్మార్గం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో, ఎన్టీ రామారావు పార్టీని ప్రారంభించిందే తిరుపతిలోని ఇంకో చోట తెలంగాణ గడ్డ మీద ప్రారంభించారు ఆయన తెలుగుదేశం. దాని మీద పోటీ చేయకుండా పోవటం అనేది ఒక పారిపోవటమే. ఒకటి ఆ ధైర్యం ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే డెఫినెట్ నేను 2 విధాలు భావిస్తున్నాను. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఆమె స్ట్రాంగ్ వస్తలేదు. మీరు సరే టీఆర్ఎస్ సంగతి తర్వాత మాట్లాడదాం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత కూడా ఉందనే భావిస్తున్నాను నేను. తెలంగాణ సమాజానికి ఆ రోజు మేలు చేసిన పార్టీలు ఇప్పుడు ఎవరో ఉండొచ్చు, అది ఇంకోటి తీసుకోవచ్చు, వేరే సంగతి. అది ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందా లేదంటే ఒక డైనమిక్ లీడర్షిప్ కింద, బీసీల లీడర్షిప్ కింద ఆర్ కృష్ణ గారిని పెడితే ఎలా వెళ్ళిపోయారు చూశారు మీరు. ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి కింద పొడి చేశారు 2014 ఎన్నికల్లో, మీకు తెలుసు కదా అది, ఆర్ కృష్ణయ్య గారిని. అలా కాకుండా ఒక గట్టి ప్రాతిపదిక మీద, ఎంత గట్టి, ఏమిటి ఆ గట్టి? సామాజిక ప్రాతిపదిక మీద, సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద, సామాజిక న్యాయం ప్రాతిపదిక మీద ఎన్టీ రామారావు. సామాజిక న్యాయం అంటే ఎన్టీ రామారావు బీసీలకు ఇచ్చింది కాబట్టి బీసీ ఆర్ కృష్ణ పెడితే అందరూ మీరే అంటున్నారు. ఆయన కృష్ణయ్య గారు ఇంట్లో కూర్చుని నేనేం చేయనండి, మిగతా బీసీ సమస్య గట్టి ఉద్యమం చేస్తారు ఆయన. మిగతా దాంట్లో గట్టి ఉద్యమకారుడు, ఆయనతో క్వశ్చన్ లేదు. వచ్చిందే ఆంధ్రకు సంబంధించిన 1-2 సామాజిక వర్గాల పెత్తనం తెలంగాణ మీద వద్దు అని. ఇప్పుడు మళ్ళీ అదే పెత్తనం తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారా? అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఏ సామాజిక వర్గం ఉంది, కాంగ్రెస్ ఏ సామాజిక వర్గం ఉంది, లేదా ఇంకో పార్టీ ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడికి ఏ సామాజిక వర్గం ఉంది? ఈ సామాజిక వర్గాల మీద మొత్తం లెక్కేస్తారా? మొత్తం ప్రజానీకం పట్ల అది మనకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు కూడా ఇక్కడ శూద్రాగ్రవర్ణాలు కూడా అది వద్దు అని అనుకున్నారు. ఆ సామాజిక వర్గం పెత్తనం వద్దని అనుకున్నారు. ఆ చర్చ జరిగింది. అంటే ఇది కేవలం సామాజిక వర్గాల మీద ఉంటాయా? సామాజిక వర్గాల మీద ఉంటుందా? ప్రతి ఒక్క పార్టీ అంటే సామాజిక వర్గం మీద ఉంటుందా? దాన్ని ఎవరు లీడ్ చేస్తారనేది ఇంపార్టెంట్. అది మీరు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లీడ్ అధ్యక్షుడు ఎవరు పెడతారో, ఇంతకుముందు బక్కన నరసింహ గారు ఉన్నారు, అంతకుముందు ఆయన ఎల్ రమణ గారు చేశారు 5-6 సంవత్సరాలు, తర్వాత బక్కన నరసింహ గారు చేశారు, తర్వాత జ్ఞానేశ్వర్ గారు చేశారు. ఇప్పుడు తర్వాత ఎవరు వస్తారు? వీళ్ళందరూ ఎవరు సంబంధం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఉంటారు. కాంగ్రెస్ వీళ్ళందరి నాయకుడు ఎవరు? ఇక్కడ తెలుగుదేశం కాదు, కాంగ్రెస్ పార్టీకి నాయకులు ఎవరు? బీజేపీకి నాయకులు ఎవరు? ఆర్ఎస్ఎస్ అంటారు. ఆర్ఎస్ఎస్ గత 60 సంవత్సరాల నుంచి ఏ నాయకత్వం చేతిలో ఉంది? అలాగే కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉంది? ఏ పార్టీ అంటారు? ఆ చిన్నప్పుడు ఏమన్నారు? బ్రాహ్మణ వర్గం, జవహర్లాల్ నెహ్రూ గారు. అవునా? కాదు కదా. అంటే నెక్స్ట్ రాహుల్ గాంధీ గారు అదే విధంగా లెక్కేయాలి. కాదు. కేంద్రంలో ఎవరున్నారో వాళ్ళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి. ఏ తర్వాత మనకు తెలంగాణలో కూడా తెలుగుదేశానికి భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని కాదు. తెలంగాణ తెలుగుదేశం కానీ వైకాపా, నేను ఏ పార్టీ అని అన్నా 2 విషయాలు ఇందాక స్పెసిఫిక్గా చెప్పన్నారు. ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నాను. ప్రాంత అస్తిత్వం కోసం, తన స్థానిక అస్తిత్వం కోసం. మళ్ళీ అక్కడ పెత్తనం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ముఖ్యమంత్రి అవుతారని ఎవరు కళ్ళలో కూడా ఊహించడం సాధ్యం కూడా కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం 1-2 పార్టీలు ఉండాలి. దాంట్లో తెలంగాణ రాష్ట్రం మీరు అన్నారు, ఖచ్చితంగా ఉండాల్సింది అలాంటి పార్టీ. సవరించుకోవాలి. కుటుంబ పాలన నుంచి మార్చుకుని కాళేశ్వరాన్ని మార్చుకుంటే ఇవాళ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడకుండా
రెండు పైనుంచి ఉంటా ఉంటే కనీసం మంత్రివర్గం నుంచి పైనుంచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఎట్టాగండి ఇది? మరి కేసీఆర్ మళ్ళీ రివైవ్ కావచ్చా ఇక్కడ? ఆయన భారత రాష్ట్ర సమితి నుంచి మార్చుకోవాలి ఫస్ట్. రెండోది ఆయన రివైవల్ డెఫినెట్గా నేను చెప్తున్నానండి, అక్కడున్న పార్టీని ఇద్దరు నాయకుల విషయంలో లీడ్ చేసుకునే విషయంలో ఆలోచించుకోవాలి. ఒకళ్ళు కేటీఆర్ గారు, రెండోది హరీష్ రావు గారు. హరీష్ రావు గారు పబ్లిక్ లీడర్, కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేటివ్ లీడర్షిప్గా ఆయన దూరం అయ్యారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ చక్కబెట్టుకుంటాం వ్యవహారాల్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారికి డైరెక్ట్గా లేకపోవడం వల్ల ఆయన వెళ్ళిపోయారు. హరీష్ రావు గారు పబ్లిక్ని రెస్పాండ్ చేసే విషయంలో ఆయన మీరు కనుక్కోండి, ఆ ఊళ్ళో పబ్లిక్ని కనుక్కోండి. నేను వెళ్ళాను హ్యాబిట్ సిద్దిపేట, ఆయనకు సిద్దిపేటలో కలవకపోయినా నేను జనం మాట్లాడుతూ ఉంటాను. అందువల్ల ముందర క్లారిటీ రావాలి, ఎవరు లీడ్ చేస్తారనేది క్లారిటీ రావాలి. డెఫినెట్గా మీరందరూ ఇక్కడ మళ్ళీ గొడవలు సామాజికంలో ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ తెలంగాణ అస్తిత్వం, నా తెలుగు జాతి అస్తిత్వంలో ఒక భాగం తెలంగాణ ప్రాంత అస్తిత్వం కోసం, తెలుగు జాతి అస్తిత్వం కోసం డెఫినెట్గా అక్కడ స్థానిక పార్టీలు ఉండి తీరాల్సిందే. ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ వీళ్ళందరూ వచ్చి కూర్చుని ఇక్కడ పెత్తనం చేస్తావు, మేము ఆ రాజస్థానీ తెల్లభాగాలు పెట్టుకుని అసెంబ్లీలోకి వస్తాం, ఇక్కడ స్థానిక అస్తిత్వం లేదనుకుంటే వాళ్ళ ఇష్టం. ఇవాళ హక్కుల కోసం పోరాటం జరుగుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఇవాళ తెలంగాణకు జీరో బడ్జెట్ గుండు సున్నా ఇస్తే ఏదో వచ్చినాయి ఇస్తారు, మాట్లాడతారు. మేము 1,00,000 కోట్లు ప్రాజెక్టులు ఇచ్చామండి, ఏది రోడ్లు ప్రాజెక్టు. తెలంగాణ దక్కనపేట భూమిలో సెంటర్లో ఉంది, అటు ఏపీకి అటు ఈస్ట్ నుంచి వెస్ట్ అన్న, సౌత్ నుంచి నార్త్ వెళ్ళాలని మధ్యలో ఉంది. కాబట్టి జాతీయ రహదారులు వేయాల్సి వచ్చి మీరు నాగ్పూర్ నుంచి విజయవాడ జాతీయ రహదారి వేసుకుంటే ఇది మీకు 50,000 కోట్లు తెలంగాణకి ఇచ్చామంటే ఏందండి ఇచ్చేది? ఏమైనా ఉచితంగా ఇస్తున్నారో దాంట్లో తోలు తీస్తారు. సార్ ఒక మీకు బీజేపీ ఎట్లా ఉన్నదో మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ, బీజేపీ పాపం వాజ్పేయి గారు న్యాయం చేశాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ న్యాయం చేశాడు, దండం పెట్టుకోవాలి ఆయనకి. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది ఇక్కడ? 7వ తారీఖు పదవి ప్రమాణ స్వీకారం చేయగానే గంటల వ్యవధిలో, 48 గంటల 72 గంటల వ్యవధిలో బస్సు హామీని అమలు చేశారు, ఉచిత బస్సు యాక్సెప్టింగ్. ఇవాళ అసలు అసాధ్యం అనుకుంది ఏది? రుణమాఫీ కాదు, రుణమాఫీ అనేది బస్సుది కాస్ట్ ఉంది, రుణమాఫీ అనేది అసాధ్యం అనుకున్నారు. రాజీనామా చేస్తాను చేయాలి, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ అంటే సాహసమే, మామూలు విషయం కాదు. బట్ తెలంగాణకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం నామ్స్లో కానీ మిగతా దాంట్లో కానీ చాలా అడ్వాంటేజ్ ఉంది. దీన్ని పెట్టుకుని మొదటి 1,00,000 రూపాయలు 11 లక్షల మందికి అంతమంది ఇవ్వటం జరిగిందంట. రెండోది ఈ విధంగా వెళ్ళటం అనేది, కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఈ విధంగా చేస్తే ఒక సంపన్న రాష్ట్రం ఇండియాలో నేను కలగన్నది ఏంటంటే, నా తెలుగు రాష్ట్రం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అయ్యా బేహా ఏది పంజాబ్ నెంబర్ 1, గోవా నెంబర్ ఢిల్లీ ఇవన్నీ ఉండేది పర్ క్యాపిటల్ ఇన్కంలో. తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి చేరుకుందంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. హర్యానా పంజాబ్ దాటింది, హర్యానా ఇప్పుడు నీరుగా వస్తుందండి అది మొత్తం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్, నేను కూడా ప్రౌడ్ ఆఫ్ దట్. రెండో చెప్తున్నా, గుజరాత్ కంటే కూడా మోడీ గారు 2014లో ప్రధానమంత్రి మొత్తం అంతా తరలించుకెళ్ళిపోయే ముందు కూడా అనేక హెచ్డిఐ, ఒక మనిషి ఏదో సంపద ఏదో అబాదాని గారు అంబానీ గారు కాదు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మానవ అభివృద్ధి సూచికల్లో అనేక అంకాల్లో తెలంగాణ గుజరాత్ కంటే ముందు ఉంది. బీయింగ్ ఎన్నో జాయింట్ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ ఈ నేపథ్యంలో నా అభిప్రాయం ప్రకారం రేవంత్ రెడ్డి గారు తనకున్న దాంట్లో డైనమిక్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ విజయం ఏంటో తెలుసా? ఆ పార్టీలో ఒక పైకి ఎక్కగానే 50 మంది, 5గురు మనం అనుకున్నాం కదా, 2 సంవత్సరాల క్రితం మాట్లాడాం, 5గురు కన్ఫర్మ్డ్ చీఫ్ మినిస్టర్లు, 3 వెయిటింగ్ ఆర్ఏసీ చీఫ్ మినిస్టర్లు, 2 వెయిటింగ్ చీఫ్ మినిస్టర్లు, ఇంతమంది చీఫ్ మినిస్టర్లు ఉండి ఆఖరికి గీతారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదని అనుకునే పరిస్థితి వస్తే మీకు ఎంతమంది దుద్దల శ్రీధర్బాబు గారు ముఖ్యమంత్రి, అలాంటిది ఏళ్ళని కలుపుకురావడం అనేది బాబాయ్ ఓ పెద్ద సాహసం అండి. ఆయన ఆ సాహసం చేసుకుంటా అందరినీ ఈయన వైఖరి విరుద్ధం, ఈయన భయమని వెళ్ళే వైఖరి నుంచి మార్చుకుని రాజశేఖర రెడ్డి గారు కోపం నరాన్ని తెంపుకున్నట్టు ఈయనకి అప్పుడప్పుడు వస్తున్నాడు కోపం, వేరే సంగతి వాళ్ళ మీద ఎంత సైనంతో చేసుకో, అది ఫస్ట్ విజయం. తర్వాత సంగతి చేసిన ఆ పార్టీని ఎక్కడనే సామాన్యం కదా. పైగా ఆయన ఆ పార్టీ వీళ్ళే చెప్పారు కదా వేరే దాని నుంచి వచ్చారని. టీఆర్ఎస్లో ఉన్నారు ఆయన, అంతకుముందు బీజేపీ విద్యా సంస్థలో, టీఆర్ఎస్లో, తెలుగుదేశంలో, తర్వాత కాంగ్రెస్లో. అందువల్ల రెండో విషయం ఏంటంటే ఆ పార్టీ నడిపించడమే కలిగికంటే గొప్ప సక్సెస్ అండి. రెండో విషయం, కేంద్రం విషయంలో మాత్రం ఇవాళ కేంద్రం కక్షాదింపుతో ఇక్కడ వ్యవహరిస్తుంది. ఆయన దాన్ని ఇవాళ గట్టిగా మిగతా రాష్ట్రాలన్నింటినీ నేను మాట్లాడాను, దక్షిణాదికి సంబంధించిన ఇంక్లూడింగ్ నేను చెప్తున్నాను, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ నమ్మక ద్రోహం చేసింది. మీకు తెలుసు, ఇవాళ మీరు లోపల బాధపడుతున్నారు, వచ్చిందేంటో తెలుసు, నాకన్నా మీ అందరికీ తెలుసు బాగా. తప్పని పరిస్థితి 27లో మీకు సీన్ సితార చేస్తారని నేను చెప్తాను. 27 వచ్చే 3 సంవత్సరాల్లో డెఫినెట్గా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఈ మోడీ గారు, అమిత్ షా గారు కొనసాగితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తారు. నేను 2014 చెప్పాను, 2018లో మీరు చూశారు ఎలాంటి ఇబ్బంది పెట్టారు.
దయచేసి ఇప్పటికన్నా దక్షిణాది జరుగుతున్న అన్యాయం మీద గళమెత్తండి. మన భాషల విషయం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్లో ఒక మాట హిందీలో మాడితే క్యా హే తెలంగాణ హిందీ, ఇలా జాగీరా, లిపి కూడా లేని ఆ భాష, హిందీ భాష గొప్పదా? లిపి కూడా లేదు, తెలియదండి చాలామందికి. దేవనాగరి నుంచి అద్దెకు తెచ్చుకున్నారు. ఒక లిపి కూడా లేని భాష ఆయన హిందీ ఏం మాట్లాడితే తప్పండి? హేళన చేస్తే, భాష మీద హేళన చేస్తే అది ఎదుర్కొని ఇవాళ ఐటీఆర్ కానీ మిగతా ప్రైవేట్లు కానీ హైదరాబాద్ కానీ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆయన హైదరాబాద్ ఆయుపట్టి, ఎందుకంటే 75% ఇన్కమ్ ఒక హైదరాబాద్ నుంచి వస్తుంది. రైలు ఇంజిన్ అక్కడ లేదండి, తెలంగాణ రైలు ఇంజిన్ హైదరాబాద్లో ఉంది. అది పట్టాలు తప్పితే ఇబ్బంది అని గొడవ, అది పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఆయన మిగతా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని కేంద్రంతో అందరితో కలిపి సాధించుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఐ హోప్, అండ్ నేను పర్సనల్గా కూడా చెప్తున్నాను, ఆయన సక్సీడ్ అవ్వాలి, దానివల్ల తెలంగాణ లాపడాలని కోరుకుంటున్నాను. మొత్తం ఎంటైర్ ఇంటర్వ్యూలో ఉత్తర భారత జనతా పార్టీ ఒక విషయం నాకు, రెండవది సందర్భం వచ్చినప్పుడల్లా మీరు ద్రవిడ ఆ మూలాలకు సంబంధించిన దాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అనేది నాకు, ఈ దేశం మూలవాసుల్లో మనందరం ఒకటి. హరప్పా సింధు నాగరికతకు వారసులుగా ఉండి అక్కడ ఒక భాష బర్హాయి మిగిలిపోయింది. ఈ దేశ మూలవాసులు కాదనే విధంగా హిందీ రాణాలు దేశం వదిలి దొబ్బేయాలని, దేశ ద్రోహులని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమిలో చెందిన మంత్రులు మాట్లాడుతుంటే నివారించాల్సిన గౌరవ ప్రధానమంత్రి, తండ్రి లాంటి ప్రధానమంత్రి పోస్టు అంత దుర్మార్గంగా మన గురించి కూడా మాట్లాడకపోవటం, అందులో ఆ సిద్ధాంతకర్తలు, భారతీయ జనతా సిద్ధాంతకర్తలు, ఈ నల్లవాళ్ళతో ఎలా ఉంటున్నాం, నీగ్రోలతో ఉన్నప్పుడు, ఈ నల్లవాళ్ళతో ఉన్నప్పుడు నీగ్రోలతో ఏమైందని ఒక బాడీ షేమింగ్ చేయటం, ఉత్తర భారతానికి సంబంధించిన కొంతమంది నేతలు ఆ దక్షిణానికి సంబంధించిన అమ్మాయిలు ఎలా చాలా తప్పు మేము మాట్లాడకూడదు ఇక్కడ నేను, అలా మహిళలను కూడా అవమానపరిచినప్పుడు స్పందించిన తత్వంతో ఎట్లా ఉండాలండి? ఈ దేశం వాడు కొత్తగా చరిత్ర మార్చేసి ఆర్యులు ఎక్కడి నుంచి రాలేదని భారత చరిత్ర మార్చేస్తా ఇవాళ దక్షిణాదికి సంబంధించిన రాష్ట్రాల మీద సవత్తెల్లిపోయే ప్రేమ కూడా కాదు, కక్ష సాధింపు. కాంగ్రెస్లో కూడా కొంత సవత్తెల్లి ప్రేమ జరుగుతుంది, ఇది కక్ష సాధింపు చేస్తున్నారండి. 10 లక్షల రూపాయలు సదరన్ రైల్వేకి పెట్టి మా 3,000 కోట్ల రూపాయలు ఇంకో నార్థన్ రైల్వే ఒక ప్రాజెక్టులు, న్యూ ప్రాజెక్టులు పెడితే ఏమనుకోవాలండి అండి? ఏ విధంగా చేయాలి? అదొకటే కాదు, ఇక్కడ ఆర్బిట్రేషన్ సెంటర్ని హైదరాబాద్లో కేసీఆర్కి తీసుకొస్తే అక్కడ తరలించకపోయారా? వాళ్ళకు ఆల్రెడీ అహ్మదాబాద్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేసుకున్నారు కదా, అహ్మదాబాద్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా. దానికన్నా ముందు నుంచి మీరు ఇక్కడ కొండాపూర్లో చూస్తే 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది హైదరాబాద్కి, చేయలేదు. సరే, మీరు అక్కడి నుంచి గాంధీనగర్ డెవలప్ చేసుకున్నారు కదా, బుల్లెట్ రైలు, మెట్రో రైలు చేసుకున్నారు కదా. తెలంగాణకి మెట్రో రైలు ఎయిర్పోర్ట్కి కలపమని అడిగితే ₹1 ఇవ్వని మీ ద్రాతత్వం 7 నగరాలకి, చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ కాన్పూర్ని చేసుకుంటే ఏం చెప్పాలి? ఉత్తరాది పార్టీ కాకుండా అది ఎవరు ఉన్నారు, ఎవరు నడుపుతున్నారు? ఆదాని గారి కనుసరణ ఇంతకు చెప్పాను, 6 ఆంధ్ర తెలుగు వాళ్ళ పారిశ్రామికతను ఎలా చేశారు. ఇవాళ నేను చెప్తున్నాను, ఇంత దాష్టికం చేస్తూ ఉంటే ఈ ప్రాంత ద్రవిడుల అస్తిత్వం కోసం పోరాటం తప్పేలా అవుతుంది. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగాలని కోరుకుంటాను, భారతదేశం ప్రపంచంలో ఎదగాలని కోరుకుంటాం. కానీ ఈ ప్రాంతం మన్నే దేశం వదిలి దొబ్బేయాలని చెప్పి ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నప్పుడు ఏం చేయాలండి? అస్తిత్వాన్ని ఎవరితో నిరూపించుకోవాలి? ఈ దేశంలో మూలవాసులు మనం మీరు సేవం చేయాలని ఉండొచ్చు, వాళ్ళు తెల్ల పైనుంచి దిగొచ్చి అది గొప్ప అనుకుంటారా? ఎట్లా అనుకుంటారండి వీళ్ళు? మాట్లాడితే మేము ఆధిపత్యం, ఒక్కడు గుర్తుంచుకోండి, గుజరాతీ ప్రభువులారు ఒక్కడు గుర్తుంచుకోండి, 2000 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల పేరు రాసి పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో అమరావతి దాన్ని కట్టుకోం, ఆంధ్ర శాతవాహనులు. మీరు మా ఇంకా చూసి బయట దాడి చేద్దామని అనుకున్న సమయానికి ముందే కరవాలను చేతబట్టి అశ్వాల మీద వెళ్ళి మీ గుజరాత్ని జయించి వచ్చిన కెపాసిటీ వాళ్ళ తెలుగు బిడ్డలకు ఉంది, గుర్తుంచుకోమని చెప్తున్నాను. కానీ మీ వాళ్ళ పదగట్ల కింద 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలను అణిచిపెడుతున్నారు. 13.5 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి ప్రజలకి 7 ఎంపీలు ఉన్నా ఒక్కసారి మంత్రి పదవి కూడా లేదు. 2018 తర్వాత ఒక్కళ్ళ మంత్రి పదవి లేదు, తెలుసండి ఇది. 2018 మార్చి నుంచి మీరు దక్కేసుకోండి, ఒక మంత్రి పదవి లేదు. తర్వాత కిషన్ రెడ్డి గారికి ఏం పదవి ఇచ్చారు? మామూలుగా ఏది సహాయ మంత్రి, అంటే క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న హక్కు సంవత్సరాల తరబడి తెలుగు జాతి బిడ్డలు లేదా మీ ఎంపీలు నెగ్గారు. మీ క్యాబినెట్ అంటే మొత్తం మంత్రులందరూ క్యాబినెట్లో పాల్గొరండి, రాష్ట్రాలు వేరు, కేంద్రం వేరు. కేంద్రంలో క్యాబినెట్ హోదా ఉన్న వాళ్ళకి మాత్రం క్యాబినెట్ సమావేశానికి పిలుపు వస్తుంది. అట్లాంటిది 10 సంవత్సరాల పాటు మా క్యాబినెట్ కూడా మమ్మల్ని 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజల్ని ఆహ్వానించి లేకుండా
అన్యాయం చేసి దుర్మార్గం చేస్తున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? తమ ప్రాంత అస్తిత్వం కోసం పోరాడటం తప్పు అవుతుందా? తెలుగు జాతి మళ్ళా చెప్తున్నాను, వాళ్ళ మానసికంగా భౌగోళికంగా 3-4 చోట్ల చీలిపోయి ఉంది. గుర్తుంచుకోండి, 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశాం. 8 రాష్ట్రాలకి ఒరిస్సా పనామిక్ రాజా గారు, సెంట్రల్ మధ్యప్రదేశ్ రాఘవేంద్రరావు గారు, మహారాష్ట్ర మారుతిరావు గారు, కర్ణాటక మొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు, తమిళనాడు దక్షిణామూర్తి గారు అలియాస్ కరుణానిధి గారు ప్లస్ స్టాలిన్ గారు, పాండిచ్చేరి వైద్యలింగం గారు, సుబ్బారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి అవమాన భారంతో మీరు చేసిన దానివల్ల అవమాన భారంతో ఉంది. దయచేసి గుర్తుంచుకోండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ స్థానికంగా ఉన్న నేను రాజేశ్వర గారు పాత పెద్దన దత్తాత్రేయ గారు చాలామంది నాయకులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది నాయకులు ఉన్నారు. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, తెలుగు బిడ్డలుగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం డెఫినెట్గా పోరాడండి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఏపీకి అన్యాయం జరుగుతుంది. ఈ ప్రాంత సమస్య మీద గళమెత్తి ఇక్కడ పరిష్కరించి మిగులు జలాలను ఇక్కడ పై రాష్ట్రాలు కాకుండా ఇక్కడ ఇవన్నీ సాధించుకుని ఐటీఆర్ ఇచ్చి నేషనల్ బయోట్ ఇచ్చి అప్పుడు ఓట్లు అడగండి. మతం కోసం మతాన్ని అడ్డం పెట్టుకుని 8 సీట్లు తెచ్చుకున్నారేమో, దట్ డిఫరెంట్ ఇష్యూ. న్యాయం చేసి మీరు అధికారంలో రండి, ఇక్కడ 2 చోట్ల బడ్జెట్ లేదు. కానీ మా ప్రాంత ప్రజల్ని తక్కువ చేసి మాత్రం చూడొద్దు. తెలుగు జాతి ప్రజలు, గుజరాతీ ప్రజలు ఎన్నిసార్లు పొగుడతారు? బుల్లెట్ రైలు ఎన్నిసార్లు పొగుడతారు? మా వాళ్ళు అక్కడ 9 లక్షల ప్రాజెక్టులు ఎన్నిసార్లు పొగుడతారు? తెలంగాణకు ప్రాజెక్టులు అక్కర్లేదు, ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు దమ్ము. మీరు ఒక్కసారి చెప్తున్నాను, అంతిమంగా అమెరికాకి వెళ్ళండి, సియాటిల్కి వెళ్ళండి, లేకపోతే దానికి కాలిఫోర్నియా వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, ముంబైకి వెళ్ళండి, బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళండి. అక్కడున్న టెక్నాలజీ దిగ్గజాల్లో అత్యధికులు తెలుగు వాళ్ళు. అంటే ప్రపంచంలో అన్ని చోట్ల ఇండియన్స్ తెలుగు వాళ్ళు, వాళ్ళకి సత్తా లేదని చెప్పా. మా ప్రాంతం వాళ్ళకి ఆశ్వాసన ఇవ్వండి. ఒక్కొక్కడు 1000 మందికి ఉపాధి కల్పిస్తారు, అంత సత్తా ఉంది. మమ్మల్ని అణగదొక్కుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు ప్రభుత్వాలు, కేంద్ర బడ్జెట్లో ఈ 2 రాష్ట్రాలకు వచ్చిన నిధులు, వాటి వెనుకున్న అంశాలు, ఈ 2 ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు నడుపుతున్న నాయకులు, 2 విపక్షాలు, ఈరోజు మనం మాట్లాడుతున్న సమయం నుంచి చూసినప్పుడు వారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఎవరేం చేయాలనే దానిపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.